డీసెంట్ పేరు పెట్టినా కనండి. ఇట్స్ మీ సో ఇదంతా ఫినిష్ చేసేసి మనమైతే రివ్యూ ఇచ్చేద్దాం. ఓకే, హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీస్ బజార్. ఈరోజు అయితే మనం మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఇన్స్టాగ్రామ్లో అయితే. సో ఎక్కడికి వచ్చినా తెలుసా? సూర్యకాంతం మిలిటరీ హోటల్. ఇది మనకి మెడికవర్ హాస్పిటల్ ఉంది కదా, సో దానికి బ్యాక్ సైడే ఉంటుంది అనమాట. నేను ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను అండ్ కంప్లీట్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్పారనమాట. అండ్ చికెన్ ఫ్రై ఇక్కడ చూసుకోవచ్చు. మీకు వెజ్ మీల్స్ వచ్చేసి 180 రూపీస్ ఇంక్లూడ్ ట్యాక్స్. ఓకే, అంటే 20+ ఐటమ్స్ అయితే వస్తాయి. అండ్ మనకి చికెన్ ఫ్రై 120 అండ్ చికెన్ కర్రీ 120, మటన్ కర్రీ 169. సో ఇలా ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. నేను ఇది ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను మెన్యూ అనేది. ఫస్ట్ అయితే మనం బయటకు వెళ్ళేసి ఈ లొకేషన్, ఈ అంబియన్స్ అండ్ లోపల ఎలా ఉంది ఇదంతా కూడా నేను ఒకసారి మీకు చూపించేస్తాను. సో వితౌట్ గెటింగ్ లేట్ మనం అయితే వెళ్తాం. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింధి బోలో సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు చేసుకోండి. మెడికవర్ రోబోటిక్స్ సెంటర్ పక్కనే మీకు ఇది ఉంటుంది అన్నమాట. ఇది బగారా రైస్, చికెన్ ఫ్రై. ఈ ముక్క అయితే నేను అస్సలు తినను గైస్. మటన్ కర్రీ ఇలా వచ్చిందనమాట, దానిలోకి ఇలాగ ఇస్తాడు. అండ్ దాల్చా ప్లస్ ఆనియన్స్. సో ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై ట్రై చేస్తున్నాను అనమాట. నేను చికెన్ ఫ్రై కొంచెం వేసుకున్నాను అండ్ మటన్ కర్రీ నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఓకే ఓకే, మటన్ కర్రీ బాగుందంట. ఫస్ట్ అయితే మనం ఫ్రై ట్రై చేద్దాం. చికెన్ ఫ్రై బాగుంది, అంటే మీడియం, ఎక్కువ స్పైసీ లేదు, మీడియంగా ఉంది. ముక్క కూడా ఉడికింది బాగా, అంటే పెద్ద పెద్ద ముక్కలన్నీ ఉడికినాయో లేదో అనుకున్నా. ఉడికింది. ఇట్స్ గుడ్. అండ్ రైస్ విషయానికి వస్తే కూడా ఫ్లేవర్ఫుల్ ఉంది, ఆ మసాలా తగులుతుంది. ఇప్పుడు మటన్ కర్రీ ట్రై చేద్దాం. ఓకే, మటన్ కర్రీ చూడడానికి మాత్రం గ్రేవీ బాగుంది. ఓకే, పీస్ కూడా బాగా మెత్తగా ఉడికింది గైస్. గ్రేవీ చాలా బాగుంది మటన్. వర్త్ మటన్ గ్రేవీలోకి మనం చికెన్ ఫ్రై ఉంచుకుందాం. ఆనియన్ కూడా బాగుంది. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంది. టైం 3:10. ఈ టైంకి సగం ఖాళీ ఉంది. మీరు ఎగ్జాక్ట్ లంచ్ టైంకి వస్తే అంతే మరి. నీకేమంటారు 2:30 కదా? 2:30 కాకపోతే ప్లేస్ కూడా కొంచెం చిన్నగా ఉంది. ఈ ఏరియాలో ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. ఎక్కువ ఉండని కష్టం, ఇక్కడ దొరకదు. సో ఇప్పుడైతే నేను ఇది త్వరగా ఫినిష్ చేసేస్తాను. ఓ మై గాడ్, మీకు ఇంకొక విషయం చెప్పలేదు. గ్రేవీ ఉందా? ఇందాక దాల్చా అని చెప్పా కదా, కాదు గ్రేవీ. స్పూన్ ఏది?
వద్దు. గ్రేవీ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఈ గ్రేవీలోకి మటన్ గ్రేవీ కాబట్టి మటన్ పీసెస్ వచ్చినాయి. ఇది కవర్ చేస్తే మీరు 6 తింటారంటే ఒకటి సరిపోతుంది. 3 తింటారంటే ఇద్దరు. గ్రేవీ బాగుంది. ఆ బిర్యానీ గ్రేవీ కూడా బాగుంది. ఆ బిర్యానీ గ్రేవీలోకి మటన్ పీస్ పెట్టుకుని తిన్నాను. ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ కూడా ట్రై చేద్దాం. మటన్ తింటారు. మటన్ నచ్చుతుంది. కదా, బాగుంది. అండ్ ఇప్పుడు అదే గ్రేవీలోకి, బిర్యానీ గ్రేవీలోకి చికెన్ ఫ్రై పీస్. ఇట్స్ గుడ్. బాగుంది. సో ఇదంతా ఫినిష్ చేసేసి మనైతే రివ్యూ ఇచ్చేద్దాం. ఓకే, వినిపిస్తుందని అనుకుంటున్నా. ఈ బాటిల్ పక్కకు పెట్టు. ఇట్స్ రివ్యూ టైం. ఓకే, కూల్. సో మేమైతే తినేసినాం అనమాట. మాకు అసలు ఎవరైనా చెప్తే కూడా నవ్వుతారు. అలా ఉంటుంది అనమాట మా పొజిషన్. ఇప్పుడు బగారా రైస్ ఉంది కదా, వాళ్ళు ఇచ్చేదే ఇంత. ఓకే, సో అది మేమిద్దరు తినేటప్పటికి పొట్ట ఫుల్ అయిపోయింది. ఇట్లా ఉంటుంది మాతో. ఎవరు ఫుడ్డీస్ అంటే ఎలా ఉండాలి, ఎంత పెట్టినా సరే తింటాననే ఉండాలి. ఫుడ్డీస్ అంటే పేరు పెట్టినోళ్ళండి. ఇట్స్ మీ. ఓకే, ఎనీవే నేను ఫుడ్ అంటే తిరిగిపోతాను రాదండి. ఏదైనా తింటారనా? అయ్యో, అది కూడా లేదు నా మొహానికి. మళ్ళీ చికెన్ అంటే మస్తు ఇష్టం. మళ్ళీ ఆ చికెన్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్, లైక్ ఆ పీస్ తిన్నాను, ఈ పీస్ తిన్నాను ఉండాలి. కాస్తేనే కలిసి చిచి. సరే, ఇప్పుడైతే రివ్యూ ఇచ్చేద్దాం. అండ్ ఇది ఎందుకు వస్తుందో లేదా, అసలే అది పోయింది మొన్న వాటర్ పార్క్ వెళ్ళినప్పుడు. సో బగారా రైస్, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ ఆర్డర్ చేసినాం. ఫస్ట్ బగారా రైస్ తోటి స్టార్ట్ చేద్దాం. చాలా ఫ్లేవర్గా ఉంది, బాగుంది, మంచిగా ఉడికింది. ఓకే, కదా, బగారా రైస్ బాగుంది, చికెన్ కర్రీ బాగుంది, చికెన్ ఫ్రై బాగుంది, మటన్ కర్రీ కూడా బాగుంది, గ్రేవీ బాగుంది, కర్డ్ కూడా ఓకే. ఇంకేమున్నాయి అంతే కదా, ఇంకేం ట్రై చేయలేదు. గ్రేవీ, బిర్యానీ గ్రేవీ నేను ట్రై చేయలేను. నేను ట్రై చేసిన బిర్యానీ గ్రేవీ కూడా బాగుంది. చికెన్ ఫ్రైలో కొంచెం సాల్ట్ తక్కువ అయింది, అందుకనే ఘాట్ ఎక్కువ అనిపించింది. బట్ బాగుంది. మటన్ గ్రేవీ చాలా బాగుంది. పీస్ కూడా మటన్ బాగా ఉడికింది. మటన్ అయితే ఫ్రెష్గా ఉంది, చికెన్ నార్మల్ ఉంది. ఇక డెఫినెట్లీ కమెంట్ ట్రై. ఓకే, మరి చలో ఇంకొక ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. బాయ్. ఫైనల్లీ బిల్ అయితే మనకి 408 రూపీస్ అయితే పడిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నేను చూపిస్తుంది బఫెట్ అండి. ఇదంతా కూడా కంప్లీట్ వెజ్ అయితే ఉంటుంది. వెజ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, బఫే సిస్టమ్ ఉంటుంది. ఫైనల్లీ బయటికి రాగానే మనకి ఇక్కడ హౌస్ ఆఫ్ పాప్స్ అనేసి ఉంటుంది. మేము మ్యాంగో ఫిసెంట్ అయితే ట్రై చేసామన్నమాట. ఇక్కడ ప్రైస్ కూడా నేను మెన్షన్ చేశాను, ఇక్కడ చూపించాను. How is it? 100 rupees. It is mango pheasant. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఫుడ్ రివ్యూస్ అండ్ హిడెన్ జెమ్స్ ఇన్ హైదరాబాద్ మేమైతే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాము. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.